హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఆర్ట్స్. ఇప్పుడు మనము 7 నంబర్తో కాక్ మనం గీయబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ 7 నంబర్ తీసుకున్నాం కదండి. ఇక్కడ నుండి దీని ఆధారం తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఇలా గీసుకోవాలి. కాక్ ఒక ముక్కు తీసుకున్నాం కదండి. తర్వాత ఇక్కడ దీని ఆధారం తీసుకోండి. దీని ఆధారంగానే ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాం. సింపుల్ సర్కిల్ తీసుకున్నావా. దాని తర్వాత హాఫ్ సర్కిల్ ఇలా, తర్వాత ఇలా హాఫ్ సర్కిల్ లైన్ ఇలా తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి టాప్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ నుండి తీసుకున్నావా ఇలా 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 ఇక్కడ నుండి కాకి యొక్క పై భాగం అర్థం తర్వాత ఇక్కడ ముగ్గు దగ్గర నుండి తీసుకున్నాక ఇలా సర్కిల్ ఇలా, అప్పుడు ఈ రేఖ నుండి ఇలా తీసుకున్నాక తర్వాత ఈ లైన్ ఇలా తీసుకున్నాం. కాకి యొక్క తల భాగం అప్పుడు కాలంగా తీసుకొని ఉప్పు బాగా పదులుగా తీసుకుని ఉంచుకోవచ్చు. దీని పెన్సిల్తో ఈ విధంగా ముక్కు షేడ్ అనమాట ఇలా షేడ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఇక్కడ కూడా షేడ్ చేయాలి. షేడ్ ఎలా చేయాలి? డార్క్ లైట్ ఇలా లైట్గా ఇక్కడ డార్క్గా షేడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ చాలా డార్క్గా ఉండాలి. ఇక్కడ లైట్ చేయడంతో మనకు న్యాచురల్గా ఇలా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, సైడ్ షేడ్ ఎక్కువగా ఉండాలి. చూడండి, సైడ్ అనేది షేడ్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఇక్కడ చివర్లో షేడ్ చేసుకోవాలి. తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఇలా షేడ్ చేసుకోవాలి. కాక్ ఇలా షేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెన్సిల్తో ఇలా సింపుల్గా పెన్సిల్తో టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇలా రఫ్గా ఇలా షేడ్ చేయొచ్చు. ఇలా షేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్లో కాక్ మనము చాలా సులభంగా 7 నంబర్తో సులభంగా కాక్ తీసుకోవచ్చు. ఇలా ఏటవాలుగా పెన్సిల్ పెట్టి దీని కూడా అంతే. ఇక్కడ డార్క్, ఈ సైడ్ అంతా డార్క్
ఇదంతా లైట్ కలర్, ఇంత లైట్ కలర్. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఇక్కడంతా ఏం చేయాలా, డార్క్ ఉండాలా, ఇక్కడ లైట్ అండ్ డార్క్, సైడ్లో మాత్రం డార్క్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్, ఎందుకంటే షేడ్ ఎక్కువగా ఇక్కడ చేయాలన్నమాట. షేడ్ ఎక్కువ చేసుకుంటేనే ఈ యొక్క కాక్ అనేది బాగుంటుంది అన్నమాట, ఇది న్యాచురల్గా ఉంటుంది. ఈ విధంగా మనం సులభమైనటువంటి 7 నంబర్స్తో కాక్ని సులభంగా నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.